హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే మీకు ఇష్టమా? ప్రతి నిమిషం ఉత్కంఠతను రేపే సస్పెన్స్ సినిమాలు చూడడం అంటే పిచ్చిగా ఉందా? అయితే ఈరోజు మీకోసం ఒక అదిరిపోయే మూవీని పరిచయం చేయబోతున్నాను. దృశ్యం వంటి అద్భుతమైన సస్పెన్స్ చిత్రాలను అందించిన జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఒక కల్ట్ క్లాసిక్ క్రైమ్ థ్రిల్లర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ సినిమా చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఐఎండిబిలో ఏకంగా 8 అవుట్ ఆఫ్ ది 10 రేటింగ్ పొందిన ఈ సినిమా పేరు మెమోరీస్. కథలోకి వెళ్తే మన హీరో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒక దురదృష్టకర సంఘటనలో శత్రువులు తన కళ్ళ ముందే తన భార్యను, పసికూతుర్ని అత్యంత దారుణంగా కాల్చి చంపేస్తారు. ఈ విషాదం నుంచి కోలుకోలేక హీరో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. విధి నిర్వహణను, ప్రపంచాన్ని వదిలేసి మద్యం మత్తులో తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అటువంటి సమయంలోనే ఆ నగరంలో వరుస హత్యలు మొదలవుతాయి. ఈ హత్యలు మామూలుగా జరగవు ఫ్రెండ్స్. చాలా భయంకరంగా, ఊహకందని రీతిలో జరుగుతాయి. చనిపోయిన ప్రతి వ్యక్తిని కిల్లర్ సిలువ వేసి క్రూరంగా ఊపిరాడకుండా చేసి చంపుతాడు. అంతేకాదు, చనిపోయిన వారి బాడీల మీద బైబిల్ సూక్తులను కూడా రాసి పెడతాడు. ఈ క్రూరమైన హత్యలు చూసి పోలీసులకే దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. నగరంలో భయాందోళనలు నెలకొంటాయి. అసలు ఈ సైకో కిల్లర్ ఎవరు? మతపరమైన కోణంలో ఇతను ఎందుకు ఇంతటి దారుణాలకు పాల్పడుతున్నాడు అన్నది పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఇక వేరే గత్యంతరం లేక డిప్రెషన్లో ఉన్న మన హీరోనే తిరిగి ఈ కేసును టేకప్ చేయమని అడుగుతారు అధికారులు. మొదట్లో ఇష్టపడకపోయినా కేసు దర్యాప్తు మొదలుపెట్టిన హీరోకి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. హత్యలన్నీ ఒకే పద్ధతిలో జరుగుతున్నాయని, చనిపోయిన వారందరికీ ఏదో ఒక కామన్ కనెక్షన్ ఉందని గ్రహిస్తాడు. కిల్లర్ ఒక పద్ధతి ప్రకారం ఎంతో ప్లాన్డ్గా ఈ హత్యలు చేస్తున్నాడని అర్థం చేసుకుంటాడు. మరి ఈ సైకో కిల్లర్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? అతని నేపథ్యం ఏంటి? బైబిల్ వాక్యాలను ఎందుకు వాడుతున్నాడు? హీరో ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు? అంతకు మించి ఈ భయంకరమైన సైకో కిల్లర్ని హీరో ఎలా పట్టుకున్నాడు అన్నది మీరు ఈ సినిమాలో చూడాల్సిందే. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఎక్కడా కూడా బోరు కొట్టకుండా ప్రతి సీన్ ఒక కొత్త ట్విస్ట్తో మిమ్మల్ని సీటు అంచున కూర్చోబెడుతుంది. జీతూ జోసెఫ్ గారు ఈ సినిమాను ఎంత అద్భుతంగా తెరకెక్కించారో మీరు చూస్తేనే అర్థమవుతుంది. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ను మిస్ అవ్వడం అంటే చాలా పెద్ద తప్పు ఫ్రెండ్స్. పక్కా సస్పెన్స్, అద్భుతమైన స్క్రీన్ ప్లే మరియు హీరో నటన ఈ సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్తాయి. మీరు ఇప్పటి వరకు ఈ సినిమా చూడకపోతే వెంటనే ఓటీటీలో సెర్చ్ చేసి చూసేయండి. చూసిన వారు ఉంటే మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.